లోకానలేదురా. మీకు ఒకటి ఇవాళ నేను మంచి నా అనుభవం చెప్పాలనే ఆలోచనలో ఉన్నాను. ఒక స్నేహం గురించి చెప్పాలి. స్నేహం అంటే అందరూ స్నేహాలు చేస్తారు, ప్రతిదాన్ని స్నేహం అనడానికి కరెక్ట్ కాదు. స్నేహం అంటే ఒక ప్రాణం ఇచ్చి పుచ్చుకునేంత దగ్గరతనాన్ని స్నేహం అంటారు నా ఉద్దేశం. ఒక తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, ఒక మన తోడబుట్టువులకు లేని దగ్గరతనం ఒక స్నేహంలో ఉంది. నాకు జరిగిన అనుభవం ఒకటి మీకు చెప్తాను, దయచేసి వినండి. నా చిన్నతనంలో ఇద్దరం బాల్యమిత్రులు ఉన్నాం. వాడి పేరు భరత్, నా పేరు రాము. కానీ మేము ఒక తల్లి పిల్లలం కాకుండా కూడా అంతకు మించి మేము స్నేహంగా గడిపాం. మేము 10th క్లాస్ వరకు ఇద్దరం మంచి చదువుకున్నాం. వాడు కాస్త ఆర్థికంగా లేనివాడు, మేము వెల్ సెటిల్డ్, మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. కాబట్టి ప్రతి దానికి కూడా నేను ఆర్థికంగా సాయం చేశాను. 10th వరకు చదివాము, డిగ్రీ వరకు చదివాము. మా నాన్న ఫారిన్ పంపించాడు. అరే నువ్వు కూడా రారా బాబు, నువ్వు కూడా చక్కగా వస్తే ఫారిన్ ఇద్దరు కలిసి చదువుకోవచ్చు, మన మంచి భవిష్యత్తు ఉంటుందని ఆర్థికంగా సాయం చేయడానికి పూర్తి సిద్ధమైన మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. కానీ వాడు ఎందుకో ఏం చేసిండో నాకు తెలియదు. తర్వాత నాకు ఫారిన్ పోయినాక ఇతర మిత్రులను కనుక్కుంటే ఏం తెలిసిందంటే వాడు జల్సాలకు అలవాటు పడ్డాడు. వానికి ఫారిన్ ట్రిప్ కంటే జల్సాలే ఎంతో ఆనందం కలిగించింది. అది తాత్కాలిక సుఖం అని వాడికి తెలియదు. శాశ్వత సుఖం గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. రారా బాబు, మనం అక్కడ పీజీ చేద్దాం, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తే నా మాట ససే వినకుండా నాతో గొడవ కూడా పడ్డాడు. ఒక సందర్భంలో నా మానాన్ని నన్ను బోనిరా, నీకెందుకు రాన్నాడు. కానీ నా ప్రాణం వాడు, భరత్ అంటే నా ప్రాణం. ఆ ప్రాణానికి నేను రమ్మన్నాను, రానన్నాడు. ఫారిన్కి వెళ్ళిపోయినా. అంచెల వారిగా వాడు దిగజారుతాడు. అంచెల వారికి నేను చదువులో ఎదిగాను, మంచి ఉద్యోగం దొరికింది. తీరా నేను ఇండియాకి వచ్చేసాను. ఇండియాకి వచ్చేసి వాని గురించి వాకప్ చేశాను. ఎక్కడ వాని అడ్రస్ దొరికితేనా తిరిగి వేసారి ఎక్కడెక్కడో ఊర్లు అడ్రస్ చెప్పిన ఊర్లన్నీ మారి తిరిగాను. మన కుటుంబం అంతా చితికిపోయింది. వాళ్ళ నాన్న చనిపోయిండు. తల్లి ఏమవుతుంది, ఆమె పెద్ద చదువుకున్న కదా, ఉద్యోగం లేదు, వాడు తాగుబోతాయిండు. చెల్లెలు పెళ్లి చేయలేని పరిస్థితి వాళ్ళది. ఆమె ఉద్యోగం నుంచి తిరుగుతూ ఎక్కడో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది. నాకు గుర్తు, ఆ చెల్లెలు నాకు గుర్తు. చూశాను, కార్లో పోతూ చూస్తే యాక్సిడెంట్ అయింది. జనాలందరూ మూగారు. ఎవరా అమ్మాయి అని నేను కూడా తొంగి చూసేసరికి భర్త కానీ చెల్లెలు. అరే భర్త ఎటుపోయిండు అని నేను చూశాను. అక్కడనే చూస్తే వాడు తాగి ఆ బార్ పక్కన పడిపోయి ఉన్నాడు. మరి వాడిని తీసుకోవాలన్నా ఈమెను తీసుకోవాలని నాకు అర్థం కాలేదు. ముందు అయితే ఈమెను బతికించుకోవాలనే ఉద్దేశంతో కార్లో తీసుకొని యాక్సిడెంట్ అయిన అమ్మాయిని తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించాను. బాగుపడ్డాక అడ్రస్ చెప్పింది, మెలకు వచ్చిన అడ్రస్ చెప్పింది. అమ్మ నువ్వు జాగ్రత్త, నువ్వు ఆరోగ్యం చేకున్నాక ఇంటికి వెళ్ళని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఈ ధర్మాత్ముడు ఎవరని వాకప్ చేసిండు. వాడు తాగబోతాడు. వాడిని తాగడం తగ్గినాక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా అడ్రస్ చెప్పిందట. వాడు వచ్చి నన్ను కలుసుకొని చేసిన తప్పు క్షమాపణ అడిగిండు. క్షమాపణ కాదా, ఈ తాగి నీ జీవితం అంతా నాశనం చేసుకున్న ఒకసారి ఆలోచించుకోను. కాలక్రమేణా మళ్ళీ కాస్త మారింది అనుకుంటా. వాడు ఇటు మంచిగా మారే టైంలో మా ఆస్తి ఏదో కోట్లు ఏదో వేట్లలో పెట్టినాము, రియల్ ఎస్టేట్లో పెట్టినాం, అవి దెబ్బతిన్నాయి. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది, ఆ కాస్త కూడా నాశనం అయిపోయింది. అంచెల వారిగా మా నాన్నగారు సిక్ అయ్యిండ్రు. దాంతోపాటు నేను సిక్ అయిన, మానసికంగా బాధ ఎక్కువైంది. నా కిడ్నీ ఒకటి ఫెయిల్ అయింది. ఏం చేయాలి, డబ్బు పెడదామంటే ఒక కిడ్నీ కావాలంటే 3 లక్షలు అడుగుతున్నారు. అప్పటికి మాది 0 స్థాయికి వచ్చేసింది ఆస్తి అంతా. అప్పుడు మా భరతుని కలిశాను. ఏంటో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడివి, స్నేహం అంటే బాగా లెక్చర్లు ఇచ్చేవాడివి, చదువు బాగా చెప్పేవాడి, ఏంద్ర అంత డల్లుగున్నా అని మా ఫ్రెండ్ నన్ను అడగడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, అది ఏ విషయమని మనం స్నేహితుడి కంటే బయట వాళ్ళకి చెప్పలేం కదా. అందుకోసమే మా స్నేహితుడు చెప్పాను, నా కిడ్నీ ఫెయిల్ అయిందిరా, నా పరిస్థితి బాగాలేదు, ఎవరైనా కిడ్నీ దానం చేసి తప్ప నా బతుకులేదని చెప్పాను. వెంటనే వాడు స్పందించిండు. అరే నేనున్నాను నీకోసం, నేను ఇస్తాను నీ కిడ్నీ. నా జీవితాన్ని, నా చెల్లి జీవితాన్ని కాపాడినందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది. హాస్పిటల్ అరేంజ్ చేసుకో, నేను వచ్చి కిడ్నీ ఇస్తానన్నాడు. వెంటనే హాస్పిటల్ జాయిన్ అయ్యాను. వాడు కిడ్నీ ఇచ్చిండు, నేను బ్రతికాను. నేను వాడికి ప్రాణం, వాడికి నా ప్రాణం. ఇది స్నేహం అంటే ఇదండి. స్నేహం అంటే జల్సాలకు, క్లబ్లకు, పబ్బులకు పోయి స్నేహం కాదు. ఒకరినోడు ఎంజాయ్ చేయడం స్నేహం కాదు. ఒకరి శరీరాన్ని ఒకరిలో విలీనం చేయడం స్నేహం అంటే. ఒక తల్లి పిల్లలం కాదు, ఒక తల్లి పిల్లలమైన ఇప్పుడైనా మనం. వాడి కిడ్నీ నాలో ఉన్నది, నా గుండెలో ఉంది, నా మనసులో ఉంది.
ఇదండి ఒకసారి స్నేహం ఆలోచించుకోండి. స్నేహం అంటే ఒక రోజు 2 రోజులు వచ్చేది స్నేహం అనిపించుకోవడం అది పిచ్చి పొరపాటు. స్నేహం అంటే త్యాగం, త్యాగానికే మారు రూపం స్నేహం. మనసుతో చేసేదే స్నేహము. మనిషితో చేసేది స్నేహం కాదు, మనసుతో చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. ఆలోచించుకొని స్నేహం చేయండి. చేసినాక జీవితాంతం వదిలిపెట్టకండి, దాన్ని స్నేహం అంటారు. ఒకసారి నా మెసేజ్లు అంటే నా అనుభవాన్ని మీకు షేర్ చేసుకున్నందుకు మీరు దీన్ని అర్థం చేసుకుంటారు. స్నేహం అంటే ఏంటిదని మీరు అర్థం చేసుకొని అట్లా నడుస్తారని నా యొక్క మనవి.